ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు ఒక అధ్యాయం వింటూ బైబిల్ను పూర్తి చేయండి. దేవుని ఆత్మలో బలపడండి. ఆదికాండము 20వ అధ్యాయము 1వ వచనం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. 2వ వచనం. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను 3వ వచనం. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన ఈ స్త్రీ ఒక పురుషుని భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమి అని చెప్పాను. 4వ వచనం. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? 5వ వచనం. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్నానెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసితి అనెను. 6వ వచనం. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీని చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అయితే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. 7వ వచనం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతని అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చేదనని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను. 8వ వచనం. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిచి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యుడు మిగుల భయపడిరి. 9వ వచనం. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికి నా రాజ్యం మీదికి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి? చెయ్యరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పాను. 10వ వచనం. మరియు అబీమెలెకు నీవేమని చూచి ఈ కార్యం చేసితివని అబ్రహామును అడగగా, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసితివి. 12వ వచనం. అంతేకాక ఆమె నా చెల్లెలన్న మాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము. నీవు నాకు చేయవలసిన ఉపకారమే ఇదే అని చెప్పితేనే నేను. 14వ. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసదాసీజనులను రప్పించి అబ్రహాముకి ఇచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించెను. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశం నీ ఎదుటనున్నది, నీకిష్టమైన స్థలమందు కాపురముండమనెను. 16వ వచనం. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను. 17వ వచనం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. 18వ వచనం. వారు పిల్లలు కనిరి. ఏలైనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. దేవుడు వాక్యమును ఆశీర్వదించును గాక. ఆమేన్.